ఏదైతే నీళ్లున్న చెరువు దగ్గరికే కప్పలు వస్తాయన్నట్టు భారతదేశం అనేటటువంటి ఒక భౌగోళికంగా పెద్దది. ప్లస్ ఇక్కడ మనం ఫ్రీ హ్యాండ్ ఇస్తుంటాం. ఇప్పుడు చైనాలోకి అక్రమంగా ఎవరు చొరబడరు, ఎందుకంటే లేపావతలు పడేస్తారు. మన దగ్గర ఇక్కడ వచ్చేటప్పటికి చూసి చూడనట్టు పోతారు. ఏది నేపాలోళ్ళు అత్తారిల్లాగా వచ్చిపోతుంటారు, భూటానోళ్ళు అత్తారిల్లా వచ్చిపోతుంటారు. వీసా పాస్పోర్ట్లు బేస్ చేసుకుని అక్కడ ఆపరు. కాబట్టి ఆధార్ కార్డు ఉంటే చాలు అటు వెళ్ళొచ్చేసేటటువంటిది బోల్డ్ అంతమంది. నేపాల్ భూటాన్ అట్లా అక్కడ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ దేశంలో ప్రభుత్వాలతో ఇటుకొచ్చి ఇక్కడ బతుకుతుంటారు. అదే సందర్భంలో బర్మా నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అడ్డదారులు బోల్డ్ అని ఉన్నాయి. అదే సందర్భంలో ఈ పాకిస్తాన్ నుంచి నేరుగా అయితే రారు, వస్తే లేపేస్తాం. బంగ్లాదేశ్ మీదుగా వస్తారు వాళ్ళందరూ, లేదా నేపాల్ మీదుగా వస్తుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ ఆయా దేశాల్లో ప్రాబ్లం వస్తే, బంగ్లాదేశ్లో ప్రాబ్లం వస్తే మన దేశానికి పరిగెత్తుకొస్తారు. ఇప్పుడు మయన్మార్ ప్రాంతానికి ఒక పెద్ద సమస్య అయింది. అక్కడ ఉన్నటువంటి మిలిటరీ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇంతకుముందు అక్కడున్న తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నది అక్కడ ఉన్నటువంటి కొత్త ఈ ఆర్మీకి సంబంధించినటువంటి ప్రభుత్వం. దీంతో మయన్మార్లో ఉన్నటువంటి ఆ సిచ్యుయేషన్తో ఈ కొత్తగా వచ్చినటువంటి సైనిక ప్రభుత్వం అక్కడున్న ప్రజల మీద దాడులకు దిగుతుంది. ఫామ్ ఇన్ చిన్ స్టేట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఫాలం ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించుకున్నది సైన్యం. అక్కడ ఈ తిరుగుబాటుదారులకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు చంపేస్తారు. దాంతో వాళ్ళందరూ పారిపోయి భారతదేశానికి వస్తారు. దాంతో మళ్ళీ మనకి చొరబాట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట.